రాజైన హిజ్కియా దగ్గరకు యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకువు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొను అని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. మరి హిజ్కియా ఏం చేశాడు? తనకు రోగం కలిగినప్పుడు తను ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, తను మరి ఎవరిని ఆశ్రయించలేదు, కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తను ఏం చేశాడంటున్నాడు? అతను మొదటిగా నేను నీ సన్నిధిలో యథార్థ హృదయుడనై సత్యమును అనుసరించి నేనేం చేశాను జ్ఞాపకం చేసుకోయా అంటున్నాడు. ఏం చేశాడు ఆయన? మొదటగా విగ్రహారాధనను నిర్మూలన చేశాడు. తన తండ్రి అయినటువంటి ఆహాజు విగ్రహారాధన ప్రోత్సహించాడు, కానీ నా విగ్రహారాధనను నిర్మూలన చేసి దేవునికి మరి ఆయన ఆజ్ఞలను పాటించే విధంగా ప్రజలను దేవుని వైపునకు మళ్లించాడు. తర్వాత మరి విగ్రహాలన్నింటిని పడగొట్టి నిజమైన దేవుని ఆరాధన వైపు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను మరి పాటించేవారిగా వారిని ప్రజలను మరి ఆయన వైపు దేవుని జీవం కలిగిన దేవుని వైపు మళ్లించాడు. తర్వాత అశ్షూరుల దండయాత్ర. హిజ్కియా పరిపాలనా కాలంలో అశ్షూరు రాజు తన సైన్యాలతో యెరూషలేమును ముట్టడిస్తాడు. ముట్టడించినప్పుడు ఆ కష్టకాలంలో కూడా యెషయా ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అశ్షూరుల సైన్యంపై జయమును అనుగ్రహించాడు. దేవుని దూత ఒక్క రాత్రే 1,85,000 మంది అశ్షూరు సైనికులను చంపివేశాడు. అప్పుడు అశ్షూరు రాజు తన సైన్యాన్ని తీసుకొని వెనకకు వెళ్ళిపోతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు యుద్ధం విరమించుకొని. మరి అది ఆ విధంగా మరి హిజ్కియా దేవుని సన్నిధిలో తన కష్టకాలంలో ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడిచి. దేవుడు మరి ఆయన అంటున్నాడు తర్వాత, నీవు కన్నీళ్లు విడచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదనని దేవుడు ఆ హిజ్కియాతో సెలవిస్తున్నాడు అన్నమాట. మరి మనం కూడా మన కష్టకాలంలో, మనకి ఇబ్బందుల్లో, మన బాధల్లో, వ్యాధి బాధల్లో, మన పోరాటాల్లో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించాలి. అంతేకాకుండా మొదటిగా మనలో ఉన్న విగ్రహాలను అంతం చేయాలి. విగ్రహారాధన అంటే ఏదో బొమ్మలు పెట్టుకుని వాటి పూజలు చేయటమే కాదు, కానీ మన హృదయములో, మన జీవితంలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాము, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ఆరాధిస్తాము, దేన్ని ఎక్కువ కలిగి ఉంటాము, దేని మీద ఎక్కువ దృష్టి కలిగి ఉంటాము, దేని గురించి ఆలోచన చేస్తాము, దాన్ని విగ్రహం అనట. దాన్ని మొదటగా తీసివేసుకొని సత్యమనగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించి యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు తప్పకుండా ప్రతిఫలం కలిగి మన